టీడీపీకి బలాన్ని ఇచ్చింది ప్రజలు అనుకోవాలా, లేదంటే జనసేన పార్టీ వాళ్ళు అనుకోవాలా? ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు నిలబడినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే ధ్యేయంగా నిలబడ్డారు. ఆ టైంలో ఈ మూడు పార్టీలు వాళ్ళకి ఇష్టానికి అనుకూలంగా ఒకటే ఏర్పడినాయి. అంతేగాని మూడు పార్టీలు పొత్తు ఏర్పడినాయి అని కేవలం ఓటేలా. జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకత జనంలో ఉన్నది. అది ఇంకా కంటిన్యూగా ఉంటుంది. అది పోతుంది అనుకోవటం జగన్మోహన్ రెడ్డి యొక్క అవివేకం. అతని యొక్క క్యారెక్టరు, ప్రజల్లో అతను నడిచే విధానం మార్చుకోపోతే ఇది ఎంతకాలం అయినా జగన్మోహన్ రెడ్డిని అదే దృష్టితో చూస్తారు. అలాగే కేఏపాల్ గారు కూడా ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు కుటుంబ రాజకీయం చేద్దామనేసి రాజకీయంలోకి వచ్చారా? ఫస్ట్ మీరు ఏమన్నారు, ప్రజల కోసం పార్టీ పెట్టాను, ప్రజలతోనే నేను పదవులు ఇవ్వడం జరుగుతుంది అనేసి మాట్లాడారు. ఇప్పుడు వచ్చేసి మీరు మీ అన్నకి ఎట్లా పదవి ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు కేఏ పాల్ గారు పెద్ద కమెడియన్. పాలిటిక్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడు టీవీ చూసేవాళ్ళు కానీ, యూట్యూబ్ చూసేవాళ్ళు కానీ, ఎవరికైనా కానీ బోరు కొడితే ఆయనకి కాసేపు నవ్వుకోవాలంటే కేఏ పాల్ గారు చెప్పే యూట్యూబ్లో ఛానల్ కానీ, టీవీ ఛానల్ కానీ కాసేపు చూడటం అనేది ప్రజలకు అలవాటు అయిపోయింది. ఆ విధంగా ఆయన ఏం చెప్పినా నవ్వొచ్చే విధంగా ఉంటుంది. కానీ అందులో సిన్సియారిటీ కానీ ఒక సీరియస్నెస్ ఉండదు. ఆయన నోటికి ఏది వస్తే అటు మాట్లాడతారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా నాగబాబు గారిని తీసుకొచ్చి రాజకీయాల్లోకి ఆయన ఏం దింపల. పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారే నాగబాబు గారిని మినిస్టర్ ఇస్తానని ముందే 2 నెలల ముందే ఆయన కాగితం మీద రాసి ఇచ్చారు. దానికి కూడా చాలా టైము పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా నాగబాబు గారిని ఉంచాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తున్నారని ఎవరు అనుకోవట్లా. నీ కంగారు నీదే తప్పితే ఆ కేఏ పాలు ఈ విధంగా బతికినంతకాలం కామెడీ చేస్తూనే ఉంటాడు. అలాగే మన రోజా మీడియా ముందు ఏమన్నారంటే, ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే మాకు ఇవ్వట్లేదు, ఎందుకోసం అంటే కూటమి ప్రభుత్వం చేసే తప్పులని మేము బయట ఎడబెడతామో అనే ఉద్దేశంతోనే మాకు ప్రత్యక్ష హోదా అనేది ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు తమిళనాడులో ఒక కొత్త పార్టీ వచ్చింది. ఆయన సినిమా హీరో. ఆ నాయకుడు ఇంతవరకు రాజకీయాల్లో లేడు. కానీ ప్రజలను గుమ్మగూడి ప్రజల్లోకి వెళ్ళి ఏమేమి తప్పు జరుగుతుంది, ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులేంటి అని జనాల్లోకి వెళ్ళి తిరుగుతున్నాడు. ఆయనేమి ఇంతకుముందు ఎమ్మెల్యే గెలవాల అది చేయాలని. ప్రజలకు మంచి చేయాలంటే నువ్వు ప్రతిపక్ష హోదా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి అని కాన్స్టిట్యూషన్లో రాయిలా. కనుక విపరీతమైన పదవి కాంక్షతో ఇటువంటి పిచ్చి పిచ్చి కోతలన్నీ కోస్తున్నారు వీళ్ళు. అంటే మరి వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలనేసి మరీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? మొత్తం ఓవర్గా వాళ్ళు ఏమంటారంటే, జగన్ గారు వచ్చేసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, బీజేపీలో మన ఢిల్లీలో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు కానీ ఇక్కడ ఇవ్వట్లేదు అనేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే తీసుకోలేకనా, లేకుంటే మాట్లాడలేకనా? వీళ్ళు కరెక్ట్ పాలన చేస్తుర్రు, ఒకవేళ వీళ్ళకు కరెక్ట్గా చేస్తున్నారని మాట్లాడితే మాకు నెక్స్ట్ ఉండదు అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు అంటారా? ఎలా జగన్ విపరీతమైన పిరికి మనస్తత్వం. ఆ పిరికి మనస్తత్వంతో ఏంటంటే, ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే వెనక సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఉండటం అనేది తనకు అవసరము. ఎంతసేపు ఎవరొచ్చి కొడతారో అనే భయము, పిరికితనం ఎక్కువైపోయి ఆ ప్రతిపక్ష హోదా ఉండటం వలన కొంత సెక్యూరిటీని పొందొచ్చు అన్న కారణంతోనే అడుగుతున్నాడు తప్పించి, నిజంగా అతనికి ప్రతిపక్ష హోదా ఉండకపోయినా కూడా జనానికి సేవ చేయాలంటే ఏదో విధంగా ప్రజల్లోకి తిరిగి సేవ చేయొచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నువ్వు జనంలోకి ఆ రోజున పాదయాత్ర చేసావా? ఆ రోజున పాదయాత్ర చేసినప్పుడు ప్రతిపక్ష హోదా ఉందా? అట్లా ప్రజల యొక్క మన మేలు కోరితే నువ్వు ఏమీ లేకుండా కూడా చేయగలవు, చేసావు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు కావాలని రాజకీయ స్వలాభంతో ఇటువంటి గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేసి జగన్ గారు గెలుస్తారంటారా, లేకుంటే ఏమంటారు మీరు? అది పూర్తిగా జరగని కలలో. మనం కలగంటే మనం 1,00,000 కోట్లు సంపాదించినట్టు నా కళ ఎట్లా వస్తుందో ఆయనకు కూడా అటువంటి కలగానే మిగిలిపోతుంది.